చంద్రబాబు నాయుడు సర్కార్ తిరుమల దర్శన్ స్కామ్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే ధర్మారెడ్డి చేసిన ఒక్కొక్క కథ కార్ఖానా మామూలుగా లేదు. ఒక్కొక్క కార్ఖానా కథ మామూలుగా లేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి దర్శనం పేరు మీద లెటర్లు ఇచ్చి ప్రోటోకాల్ దర్శనం అని చెప్పి కర్ణాటక, బళ్ళారి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాడెవరిటి మేవి 56 మందిని తీసుకోబోయిండు అయ్యా జాగిరి. అడున్న భక్తులకు లొల్లి. ఈ ప్రోటోకాల్ పాసుల మీద నిజంగానే ఒక జరగాల. ఇక మన డైమండ్ రాణి అంటారు కదా వీళ్ళు, మన పవన్ అన్న డైమండ్ రాణి రోజా గారు, ఇక ఈమె కూడా వారానికి ఒకసారి దర్శనానికి పోతుండే. నీలం మేఘ శ్యాముడు మీకు ఆ అవకాశం ఇచ్చిండు. జనరల్గా ఇట్ ఈజ్ నాట్ ద దర్శన్ యూ వాంట్, ఇట్ ఈస్ ద దర్శన్ హీ గివ్స్ అని అంటారు ఆ శ్రీనివాసుడికి. నువ్వు అడిగితే దొరికే దర్శనం కాదు అది, ఆయన అనుకుంటే ఇచ్చే దర్శనం అది. నాహం కర్త హరిహి కర్త అని చెప్పి మాట్లాడతారు. ఆ శ్రీహరి అనుగ్రహం మేబీ డైమండ్ రాణి మీద కొంచెం ఎక్కువనే ఉండనొచ్చు, వారం నెలకొకసారి పోతుండే ఆమె. కాకపోతే నువ్వు కదా నియంబడి ప్రోటోకాల్ ఎందుకు, మళ్ళీ ఈ బ్రోకరేజ్ చేసిన వాళ్ళ దాంట్లో పైసలు ఎంత పడ్డాయో చూసుకోవాలి ఒకసారి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే దిస్ ఈజ్ అ గుడ్ మూవ్. అర్జిత సేవలలో కూడా పెద్ద పెద్ద లొల్లిలైనాయి. 56 మందికి ఎట్లెట్లిస్తాడు చెవిరెడ్డి, నాకు అర్థం కాలే. టీటీడీ దగ్గర నాకు తెలిసి ఆధార్ కార్డు లేనిదైతే ఈ దర్శనం అయితే కాదు శ్రీధర్ అన్న. సో ఖచ్చితంగా దీని మీద ఒక ఏమంటారు దర్యాప్తు జరగాల, విచారణ జరగాల, ఎండగట్టాల. సో టీటీడీ ఇప్పటి వరకు చిత్రగుప్త్ 2 ఎపిసోడ్లు నడిపింది. జగన్ సర్కార్కి అవినీతి ఎండగడుతూ 2 ఎపిసోడ్లు నడిపింది. 3వ ఎపిసోడ్ టీటీడీని టీడీపీ ఎట్లా ప్రక్షాళన చేస్తుందో జస్ట్ దాని గురించి ఆగుతున్నాం. వీ హ్యావ్ ఫుల్ ఫేత్ ఇన్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ధర్మం పక్కన నిలబడతాడని చెప్పి భావిస్తూ వీ యాంటిసిపేట్ ఏ కాంక్రీట్ డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఒక మహోన్నతమైన రోజు, నాకు ఇష్టమైన రోజు జూన్ 19. ఎందుకు గిరి జూన్ 19కి నీకు అంత ఇష్టమైన రోజు అని అంటే నా వైభవం ఏదైతున్నదో, నా చరిత్ర ఏదైతున్నదో, నా పరిచయం ఏదైతున్నదో యావత్ ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చుకొని చదువుతుండే నలంద యూనివర్సిటీ మళ్ళా ఒక హిస్టారిక్ ఇనాగ్రేషన్ ఇవాళ జరగబోతుంది. ప్రధానమంత్రి దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. సుమారు 17 దేశాల నుంచి ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు మహా మేధావులు. నలంద యూనివర్సిటీ చెప్తే నేను జర భావోద్వేగానికి కూడా గురైతా. ఓ కంటి సుక్క కళ్ళలకని వడ్డా చాలా తక్కువనే అంట. ఆ ఖిల్జీగాడు చేసిన మన అసలు నువ్వు బంగారం ఎత్తుకోబోయేది ఉండరా ఫాల్తుగా. నా మేధాశక్తి సంపదను దోసుకున్నావు, నువ్వు దోసుకును డిడిచిపెట్టు, నువ్వన్నా బాగుపడి ఉంటానని అది వేరే విషయం ఉంటుండే. కాల్చినవురా రే, కాల్చినవు. ఈ ఫాల్తు నా కొడుకులకు మనం సపోర్ట్ చేసి కొంతమంది మాట్లాడతారు. ఈయన గురించి చరిత్ర చదువుకోవాలి మనం. ఈరోజు అదే చెప్పాను నేను. యాక్చువల్గా జ్ఞానం అనేది మనలో అన్వేషిస్తే దొరుకుతుంది. పుస్తకాలు ఎత్తుకపోయినంత మాత్రాన భారతదేశాన్ని కానీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల జ్ఞానాన్ని నువ్వు దొంగిలించలేవు. అంటే పుస్తకాలు పోయినాయేమో, ఏడ దొంగిలిస్తారన్నా వీళ్ళు. ఎందుకంటున్నాం భారతదేశాన్ని ఆపలే. అందుకే వాళ్ళకు కేవలం ఈ భారత్ అని అంటే మట్టి. భారత్ అంటే నా కొడుకులు ఉన్నారు కదా కొంతమంది చిల్లర పంచాయతీ వాళ్ళు మీకు భారతదేశం అంటే కేవలం మట్టి. కాకపోతే మాకు ఈ స్మార్టీ కో హమ్ మా కైతే హే, తల్లిని గల్లా తల్లి, మా కన్న తల్లి, మా తల్లులనే కన్నా తల్లి అని చెప్తాం. ఈ స్మార్టీ కో హమ్ మా కైతే హే. ఆ తల్లి గర్భంలో నుంచి పుట్టిన ఆ విద్యాలయమే ఈ నలంద. మళ్ళా నలందకు పునః వైభవం తీసుకొస్తున్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి చిత్రగుప్త్ చేతులెత్తి వందనం చేస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నా,
ఐఐఎంలు కట్టినాం, ఐఐటీలు కట్టినాం, నీ కళ్ళల కాకులు ఓడిచినాయి అని అంటున్నా ఖటాఖట్ కాంగ్రెస్కి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు గుర్తు రాలేరా మీకు నలంద? సరే సోమనాథ్ టెంపుల్ అంటే మీరు చెయ్యలే, సెక్యులర్ భావాజాలాలు కుర్చీ మడత పెట్టుకోండి. నాకు ఎమోషనల్ వస్తుంది. నన్ను నువ్వు 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క చూసినావు, ఇప్పటికీ చూస్తున్నావు. నేను రేపు ఇస్తా హూ ఈజ్ డేంజరస్, వెదర్ రాహుల్ గాంధీ ఆర్ అరవింద్ కేజ్రీవాల్. నేను చిట్టా రేపు రెడీ చేస్తా. ఇది చూసినాక నాకు యాద వచ్చింది ఇప్పుడు. హూ ఈజ్ డేంజరస్, మీరిద్దరు కలిపి దేశాన్ని ఏం చేస్తున్నారో ప్రజలకు పరిచయం చేస్తా. మీకు సరే సోమనాథ్ టెంపుల్ అంటే సరే హిందూ సనాతన ధర్మం, ఓకే ఫైన్. నలంద యూనివర్సిటీని నువ్వు వైభవం తీసుకురానికి నీకేం ప్రాబ్లం వచ్చిందిరా పోయి? నాకు అర్థం కాదు. కటాకట్ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఇక్కడనైతే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అట్లా ఏం లేవు కదా చదవనీకే. అందరం పోయి చదువుతాం కదా. విద్యాలయాలు మేము ఎందుకు చేయాలి దీన్ని? అంటే నువ్వు చదివించిన చదువు మేము చదవాలా? నేను చదవా? మెచ్యూరిటీ వచ్చేదాకా చదివినా, నాకు అర్థమైన తర్వాత ఇంజనీరింగ్ ఆపేసిన. అందుకే జీవితాన్ని నేర్చుకుని స్టార్ట్ చేసినాం తెలిసిన వాళ్ళు. అండ్ వీ హ్యావ్ ఏ కామన్ సెన్స్ టుడే, వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ రాంగ్ డిసైడ్ చేయడానికి. కటకట్ కాంగ్రెస్ని అడుగుతున్నా, మళ్ళీ ఏమాయ్ ఎందుకు చేయలే? స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. రేపు నేను ఇప్తా మీకు ఒక మాట కూడా ఇచ్చిన. నిన్న ఇది ఇంపార్టెంట్ ఉండే, ఈ ఈ ఈ నరేటివ్ ఇంపార్టెంట్ ఉండే కాబట్టి నేను $1 ఆపిన. ఇవాళ $1 తీసుకునేది ఉండే. ఐఎమ్ రియలీ సారీ, నేను దాన్ని ఆపిన. రేపు తీసుకుంటా. చింతపండు నవీన్ని జర ప్రిపేర్గా అమ్మను. కటకట్ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, రేపు మీరు ప్రిపేర్గా అంటారు. ఇండియా అలయన్స్ కూటమిని ప్రోత్సహించిన ఆ ఆత్మలకు చెప్తున్నా, రేపు మీ ఆయుధాలన్నీ పదును చేసి పెట్టుకోర్రి. చిత్రగుప్త్ రేపు చెప్తుంది హూ ఈజ్ డేంజరస్, వెదర్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ ఆర్ అరవింద్ కేజ్రీవాల్. న్యూస్ కోదాం శ్రీధర్ అన్న ఇప్పుడు.